కనబడి తలకాయ వస్తుంది కొద్దిగా అన్న. ఓకేనా? అందరికీ నమస్కారం. మరి నా బిల్డింగ్ ఇక్కడ 224 గజాల్లో నేను బిల్డింగ్ కొనుక్కోవడం జరిగింది. ఎక్కడ కొనుక్కున్నాను? ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది. బుజ్జి గారు అని ఉన్నారు. వాళ్ళ చుట్టాలు కాటరగడ్డ హరిబాబు గారు అనేది కొనుక్కున్నాను ఈ బిల్డింగ్ కొనుక్కుంటే ఆ బిల్డింగ్లో ఉన్న అప్పుడు కొనుక్కున్నప్పుడు ఇది 2012లో కొనుక్కున్నా. అంతకుముందు 25 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటి అంటే నేను సుదీర్ఘ కాలంగా నేను టీడీపీలో ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. దాంట్లో భాగంగా ఆ తర్వాత ఇక్కడికి బోనమేశ్వరం అనే వ్యక్తి ఇక్కడికి 2012-13 ఇన్ఛార్జిగా వచ్చాడు. అతనికి నేను టీడీపీకి పనిచేయడం జరిగింది. 2014లో అతను ఎమ్మెల్యేగా నేను కార్పొరేటర్గా గెలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలో భాగంగా నేను ఆయనకు చేసినప్పుడు ఆ బోనమేశ్వర గారే ఇక్కడ నేను G+1 పర్మిషన్ తీసుకున్నాను. ఈ బిల్డింగ్లో G+1 తీసుకున్న తర్వాత పైన వేసుకోమన్నారు. వాల్యూబుల్ పైన తీసుకోమన్నారు. పైన కూడా నేను అనాధికారికంగా పైన వేసుకున్నాను. ఇప్పుడు 2016లో అనాధికారికంగా పైన వేసుకున్నాను. ఆ పైన వేసుకున్న సందర్భంలో బోనమేశ్వర గారు వేయించాడు. ఏంటంటే 16లో ఆయన ఎమ్మెల్యే, నేను కార్పొరేటర్. అయితే అయిపోయిన తర్వాత ఎందుకన్నా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను బీఆర్ఎస్ పెట్టుకున్నాను. బీఆర్ఎస్లో నాకు పర్మిషన్ ఇచ్చేసాడు గవర్నమెంట్. ఇచ్చేసేస్తే నేను అతనికి పని చేయలేదని, ఏది 2024లో బోనమేశ్వర గారికి పని చేయలేదని చెప్పేసి ఈ బిల్డింగ్ పడగొట్టడం జరిగింది. నేను ఇది ఆక్రమించుకోను. బోనమేశ్వర గారు లాగా నేను ఆక్రమించుకున్నాను. స్వాతంత్ర సమర బిల్డింగ్ ఆక్రమించుకున్నాడు ఎవరో బోనమేశ్వర గారు. వదినమ్మ మీద చాలా మంచి ఆమె నాకు అన్నం పెట్టేది. అంటే మా ఇంట్లో మాంసం చేస్తూ నా భార్య బ్రాహ్మణం. ఆయన నన్ను కూర్చోబెట్టి భోజనం పెట్టి ఇద్దరం కలిసి మందు తాగేవాళ్ళం. ఎక్కడ? వాళ్ళ ఇంట్లోనే. అంటే నా సేవలు గుర్తించి చేసేవాడు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది చేశాడు బోనమేశ్వర గారు. అక్రమంగా స్వాతంత్ర సమయంలో ఎఫ్ఐఆర్ అయింది వదిన మీద. అది ఎంత దారుణం అంటే ఆయన టీడీపీ గవర్నమెంట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండి అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. సో అది చెప్పకూడదు అనుకున్నాను. కొంతమంది టీడీపీ శ్రేణులు చిన్నోళ్ళు ఏం చేస్తారంటే నన్ను ట్రోల్ చేసి ఎన్ని పెడుతున్నారు. నేను ఆక్రమించుకోలేదు, ఆక్రమణ ఎక్కడా చేయను, అందులో కూడా ఆక్రమించలేదు. ఇది ఆక్రమణ నాకు అమ్మినాను ఎదురుగానే ఉన్నాడు. ఒక రోడ్డు అవతల నాకు అమ్మినా కాటరగడ్డ హరిబాబు గారు అన్నాడు. నేను ఇది 75 లక్షలు కొన్నాను. డాక్యుమెంట్ తలా ఒకటి ఇమ్మన్నారు. అలాగే ఈ పక్కది ఎస్ఎన్ లేనని అంటున్నారు. ఓకే, ఎస్ఎన్ లేదు. ఈ పక్కన 100 ఉన్నాయి. ఏమండి? ఈ పక్కన 100 ఉన్నాయి. ఇక్కడ తీసేయమనండి. గవర్నమెంట్కి ఇబ్బంది కలిగించే పని ఏమేమి చేయదు, తీసేయమనండి. ఓకే, అయింది. ఈ తరుణంలో ఏం చేస్తారంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ అతను టౌన్ ప్లానింగ్ అతను ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఆక్రమణకు గురైంది అని అన్నాను. ఎన్ని గజాలంటే అని అన్నాను. 3 గజాలు అన్నారు. ఓకే, నేను తీసేస్తానన్నా. 13వ తారీఖు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు నా మీద. ఓకేనా? 13వ తారీఖు కంప్లైంట్ ఇచ్చి 14 నేను ఊళ్ళో లేను. 14వ తారీఖున నోటీస్ నాకు 5:30 పంపించారు. వాట్సాప్లో ఉంటే సీసీ కెమెరాలు ఉన్నాయి. అధికారులు వచ్చి ఇవన్నీ అతికిచ్చారు. ఓకేనా? అతికిచ్చిన తర్వాత పాల్గొడతామని అన్నారు. దేనికి పాల్గొడతారని అన్ని పర్మిషన్ తీసుకున్నాను. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అన్నాను. లేదు బోనమేశ్వర పాల్గొట్టమంటున్నారు. నువ్వు నీ భార్య వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే ఆపుతాడు. నేను వెళ్ళాలని చెప్పాను. బోనమేశ్వర నేను కాళ్ళు పట్టుకున్నాను. నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు ఎవరు? మున్సిపల్ అధికారులు నాకు పర్మిషన్ ఇచ్చారు. నేను వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాను. వీళ్ళంతా 10 మంది గడపంటున్నారు. 13వ తారీఖు ఒక ఆఫీసర్ ఫోన్ చేసి నువ్వు వెళ్ళి స్టే తెచ్చుకో అన్నాడు. నేను స్టే తెచ్చుకోవడం ఏంటి సార్? నాకు పర్మిషన్ ఇచ్చాను. నాకు సోది కబుర్లు చెప్పొద్దు. ఆ ఆఫీసర్ నువ్వు స్టే తెచ్చుకో. బోనమేశ్వర బిల్డింగ్ పాల్గొట్టమంటున్నాడు. తప్పు లేదు, ఉంది, చిన్న తప్పు ఉంది. ఇంత భయంకరంగా జేసీబీ తీసుకెళ్ళి ప్రజావేదిక
చంద్రబాబు నాయుడు గారిని భయపెడటానికి ప్రజావేదికలో ఎలా పాల్గొట్టారు అలా పాల్గొట్టాలని లైవ్లో జేసీబీ తీసుకొని పాల్గొట్టారు. ఈ అంకాలు ఎన్ని ఉన్నాయి, నా తప్పు ఉంటే తీసేస్తా. అంటే ఒక దళితుడిని నేను బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్ కట్టినైనా నాకు అమ్మినైనా ఎదురుగానే బతికే ఉన్నాడు. చెక్ చేసుకోండి. నాకు 13వ తారీఖు నోటీసు 5:30కి ఏమండి అందరూ ఏమండి 5:30కి 13వ తారీఖు 5:30కి సాయంత్రం 5:30కి నాకు వాట్సాప్ పెట్టారు. నాకు నేను ఊళ్ళో లేను, అయిపోయింది. 8ంటికి వచ్చి ఇక్కడ గోడ కట్టించారు, సీసీ కెమెరాలు అయిపోయింది. తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ 13 కంప్లైంట్ చెప్పినాక 14కి చెక్ చేసి ఉదయం చెక్ చేసి సాయంత్రం పగలగొట్టేస్తా అన్నారు. ఓకే, 8ంటికి పగలగొడతారని చెప్పారు. 4:30కి పగలగొడతానండి అన్నారు. ఓకే, 8ంటికి పగలగొడతాను. ఉదయం 24 గంటలు గడవలేదండి. ఆఫీసర్లో తప్పు చేయబోకండి. మీతో నేను కలిసి పని చేశాను. నేను సుదీర్ఘంగా కార్పొరేట్ నుంచి 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. మీరు డిస్టర్బెన్స్ చేయబోకండి, మరి మీరు ఇబ్బంది పడుతున్నారన్న. ఏం లేమా, మా మీద ఇబ్బంది ఉందండి. మమ్మల్ని బూతులు చెప్తున్నాడు, నన్ను బూతులు చెప్తున్నాడు, మమ్మల్ని బూతులు చెప్తున్నాడు. బాండ్ ఉమాన్స్ దగ్గర మమ్మల్ని బూతులు చెప్తున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బూతులు చెప్తున్నాడు. తిట్టి నువ్వు వెళ్ళి పాల్గొడతావా లేదని చెప్పి సునకానందం బాండ్ ఉమాన్స్ దగ్గర సునకానందం ఏమవుతుంది, పాల్గొడతారు. ఇప్పుడు కూడా పాల్గొట్టుకోమనండి. నేను చెప్పి ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్కి ఎంత పాల్గొడతావు, 3 గజాలు అన్నాడు, మళ్ళీ 20 గజాలు అన్నాడు. మొత్తం పాల్గొట్టే అన్నా. నా కొడుకు లాయర్లు ఏమన్నారంటే, మీరు చాలా తప్పు చేస్తున్నారండి, మీకు 24 గంటలు పర్మిషన్ ఇచ్చారు కదా, మేము 25 మంది వస్తాము, అని చెప్పాడు నా కొడుకు లాయర్. 20 మంది కూర్చుంటాం, 20 మంది వచ్చి కూర్చొని మేము అది పాల్గొకుండా చూస్తాం. మేము గొడవపడం, పోలీసు వారితో మేము గొడవపడము. మాకు టైం 24 గంటలు అన్నారు. సాయంత్రం 5:30 దాకా ఉంది. 5:30 దాకా పగలగొట్టుకోమని అన్నారు. 8 గంటలకు వచ్చి నన్ను బెదిరించి 11 గంటలకు మొదలుపెట్టేశారు, పగలగొట్టారు. ఓకే, ఒకటే చెప్తున్నా, బాండ్ ఉమామేశ్వర గారు 2014లో ఎమ్మెల్యే, నేను కార్పొరేటర్. నేను ఒక దళితుడిని అయినా కానీ బాండ్ ఉమామేశ్వర గారు నాకు జానారెడ్డి గారి మీద ఓసీలో టికెట్ ఇచ్చారు. నా సేవలు గుర్తించి, నా ప్రతిభను గుర్తించి ఆయనేమో నాకేం ఫ్రీగా ఇవ్వాల. అయితే దీంట్లో ఏంటి అంటే, ఆ బాండ్ ఉమామేశ్వర గారు ఈ పైన వేయించుకోమన్నాడు, వేయించుకున్నా. ఈ పైనకి నేను పర్మిషన్ తీసుకున్నా. ఏమండి, ఈ పైకి నేను పర్మిషన్ ఆ ఎదవ ఇక్కడ భూమి పూజ చేశాడు, వాళ్ళ చుట్టాలను పెట్టి చేశాడు. ఏం చేశాడు, ఇప్పుడు నాకు కట్టించిన ఆయనే పగలగొట్టాడు. ఈ మాట అనకూడదు. నాకు సహాయం చేశాడు, నన్ను తీసుకెళ్ళాను అంటే నేను టీడీపీలో ఉంటే మంచివాడిని, వైసీపీలో ఉంటే దొంగనాకుడుగా. అంటే అన్ని పార్టీల్లో ఉంటారు మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, నేను అనట్లేదు. ఈ దృశ్యాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, RRR గారు రఘురామకృష్ణ రాజు గారి దగ్గరికి, అలాగే ఇంకొక ఎవరో చెప్పారు మందకృష్ణ రాజు గారి దగ్గర, అదే క్యాస్ట్ కాబట్టి మందకృష్ణ గారు నీకు జరిగిన అన్యాయం వెళ్ళు. నువ్వేం చేసావు, నీ బిల్లును నువ్వు ప్రొటెక్షన్ చేసుకోలేవా? నీ బిల్లును ప్రొటెక్షన్ చేసుకున్నావు, డబ్బులు కట్టావు. ఏమండి, అమ్మిన ఆయన ఉన్నాడు. ఇంకోటి చెప్తాడు ఆయన, ఒక ఆఫీసర్, మున్సిపల్ ఆఫీసర్, అరే జగదీష్గా సోది కబుర్లు చెప్పాకు, కోర్టుకెళ్ళి స్టే తీసుకోమన్నాడు 13వ తారీఖున. ఎందుకని నాకు సన్నులు ఉన్నాయన్నారు. ఓకే, నువ్వు వెళ్ళలేదు కదా, నీ కర్మను అనుభవించు. ఇంకోటి చెప్తున్నా, బాండ్ ఉమామేశ్వరరావు అఫిడవిట్ ఇచ్చాడు ఎలక్షన్లో. అతని బిల్డింగు ఎక్కడ, కమర్షియల్ బిల్డింగు భవానీపురంలో ఉంది, హోటల్లో. అలాగే కళ్యాణం అనుకుంది, హై టెన్షన్ వైర్ల కింద ఉంది, పర్మిషన్ లేవు, వెళ్ళి కూల్పించు. నా వల్ల కాదని అతను ఎమ్మెల్యే హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళు, మోకాళ్ళ మీద కూర్చో. అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని రిప్రజెంటేషన్ ఇచ్చేసి నీ బిల్డింగ్ నాకు అమ్మినైనా ఉన్నాడు కదా, నీకు చెప్పు, నీ తప్పు లేదు కదా, తలా కాపీ 1,00,000 కాపీలు పెట్టించు, 1,00,000 కాపీలు పెట్టించు. ఇది 1,00,000 కాపీలు పెట్టించమంటున్నాడు ఆయన, పెద్ద ఒక ఆఫీసర్. తీసుకో, తలా ఒకరికి ఇవ్వండి అని అంటాడు. నాకు శ్రీరామండలం చేపిస్తానని అంటున్నాడు బాండ్ ఉమామేశ్వర గారు. నాకు శ్రీరామండలం చేపిస్తానని అంటాడు. ఓకే, చేయించమని చెప్పండి, చేయించుకుంటా. నా భార్య, నా పిల్లలు చేయించుకుంటున్నాను శ్రీరామండలం. బాండ్ ఉమామేశ్వర నువ్వు చేయటం కాదు అంట. దళితుడికి ఎవరికో సుబ్రహ్మణ్యం అని కాళ్ళకి చేశారంట, నాకు చేయించుకుంటా. అరాచకాలు అరికట్టాలి, అరాచకాలు అరికట్టాలి. ఒక దళితుడిని ఇంత హింసపట్టడం అరాచకం. ఎంత దళితుడిని
ఏంటి అసలు అన్న? వాళ్ళు మా అరాచకాలు. అసలు ఆగండి నేను చెప్పేదండి. ఈ గుండు చేయించేది బోండమ్మ ఇసురావు ఎవరు కాదు, నా భార్య చేసుకుంటుంది. ఇప్పుడు తర్వాత నా భార్య, తర్వాత నా కొడుకు, మొత్తం మేము 10 మంది ఉన్నాం. నెలకు ఒకసారి ఇక్కడ శిరోమండలం చేయించకుండా చేపిస్తాను అంటున్నాడు. వైసీపీలో జరిగిన అన్యాయాలు, చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు నేను చేస్తామన్నా ఎదురు అంటున్నాడు. చేసుకుంటా ఏమవుతుంది? ఇది బోండమ్మ ఇసురాగా చేపిస్తున్నాడు. ఇది బోండమ్మ ఇసురా ఇది బోండమ్మ ఇసురాగా చేపిస్తున్నా. దళితుడికి జరిగిన గవర్నర్, నేను రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్తా, తీసుకెళ్తాను అన్నాడు ఒక ఆఫీసులో. రే జగదీష్, నువ్వేం చేసావురా? నువ్వు ఇంత అమాయకంగా ఉంటావు, నీ బిల్డింగ్ కొనుక్కున్నావు, నువ్వు నీ కాగితాలు ఉన్నాయి అని అంటారు. చేసుకున్నాను. ఇప్పుడు నా భార్య చేసుకున్నాను, నాకు సిగ్గుగా ఉంది. ఇంకొకటి, బోండమ్మ ఇసురా గారు మేము పగలగొట్టాం, బోండమ్మ ఇసురా గారు కాళ్ళు పట్టుకోమంటారు. ఏది నేను నా భార్య వెళ్ళి ఎక్కడ పట్టుకోను? నేను పట్టుకోలేదు. నా భార్య వెళ్ళి పట్టుకుంటానంది. నా భార్య వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను, ఫోన్ నెంబర్ ఇమ్మంటుంది. నా దగ్గర బోండమ్మ ఇసురా గారి నెంబర్ నేను ఫైల్ ఇచ్చిన ఫైల్ నేను బోండమ్మ ఇసురా గారి నేను చేయలేను. బోండమ్మ ఇసురా గారు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను చంపేస్తాడంట. నేను సుదీర్ఘకాలం 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటా. ఆ తెలుగుదేశం పార్టీలో నేను గౌరవం, నా తెలుగుదేశం పార్టీలో నాకు చాలా గౌరవం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా. నేను చేసిన కార్యక్రమం తిరువురులో, నేను చేసిన పాపం ఏంటంటే తిరువురులో నేను ఎమ్మెల్యేగా వెళ్ళి పోటీ చేస్తాను అన్నదానికి నా మీద పదవి తెచ్చుకున్నాను. ఆయన కింద పని చేయాలంట. నేను వైసీపీలో ఉండి నా సేవలు గుర్తించి బోండమ్మ ఇసురా గారు సేవలు గుర్తించి ఓసీ మీద ఇచ్చాడు. అలాగే ఇప్పుడు అయింది, నన్ను చంపేస్తాను అన్నాడు. నేను చచ్చిపోయా ఇవాళ. ఏంటి ఆరోగ్యం ఏంటి? ప్రజావేదిక పూజ చేసిన భయంకరంగా జేసీబీలు పెట్టి కొలుతామంటారంట. ఆగుతున్నాడు. ఏమండి ఎన్ని కాదు, మీరు కోర్టుకు వెళ్ళన్నాను. నేను కోర్టుకు వెళ్ళన్నా. ఎంత పాలు కొడతాడో పాలు కొట్టించండి. చెప్పేది మనం చచ్చిపోతుంది. ఇప్పుడు నా భార్య మనం చేయించుకుంటున్నాము. బోండమ్మ ఇసురా చేసేక్కర్లా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళకూడదని అంట. బోండమ్మ ఇసురా గారి కోసం నా రక్తం, నాలాంటి వాళ్ళు ఒక 20 మంది కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు సేవలు చేశారు. సేవ చేసినందుకు గాను నాకు ఈ బహుమతి ఇచ్చాడు బోండమ్మ. నాకు జరిగిన అన్యాయం అధికారులు ఎవరికి చేయొద్దు. ఒకవేళ ఏంటంటే, ఒకవేళ ఏదైనా కొద్దిగా డిఫరెన్స్గా కడతారు సెట్ బ్యాక్స్. దీనికి సెట్ బ్యాక్స్ కట్టానంట. దీనికి ఫీజులు కట్టా, 3 లక్షల ఫీజులు కట్టా. మా కాగితాలు 3 లక్షల ఫీజులు కట్టానండి. నేను తిరువురులో సేవలు చేశా, నాకు 3 కోట్లు అయింది. ఒక జానారెడ్డి గారి మీద పోటీ చేయడానికి నేను పోటీ చేయనని చెప్పా. జానారెడ్డి గారు బాగా అధికంగా బలంగా ఉన్న మనిషి నేను చేయనంటే, ఆ జానారెడ్డి మీద ఎవరు నుంచోనని అంటారు, నువ్వే పోటీ చేయాలని అంటారు. ఆర్థిక వనరులు, నా ఆర్థిక వనరులు ఎన్నో అయిపోయినాయి. అరే నన్ను కట్టేసి అన్నా, ఇలా రెక్కలు పట్టుకునేవారు, ఇలా రెక్కలు పట్టుకున్నాడు. మీరు రెక్కలు పట్టుకునేవాడు, మీరు రెక్కలు పట్టుకున్నాడు. ఇది బోండమ్మ ఇసురా గారు చేస్తున్నా, నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు. అయిపోయింది. బోండమ్మ ఇసురా గారు కళ్యాణ మండపం కట్టాడు. ఎక్కడ? బలపూల్లో. అది హైటెన్షన్ వెళ్ళినట్టు నాకు తెలియదు. అధికారి అంటున్నాడు, అఫిడవిట్ ఇస్తా నేను జగదీష్, నీకు అఫిడవిట్ ఇస్తా. హైకోర్టు జడ్జి దగ్గర తీసుకెళ్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర తీసుకెళ్తా. అతను పర్మిషన్ లేదు. ఏది కళ్యాణ మండపం కట్టాడు. ఎక్కడ కళ్యాణ మండపం? భవానీ బలపూల్లో హైటెన్షన్ వెళ్ళి కదా. అది ప్రజలు చనిపోతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. హైటెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు తిరిగి పోయినాయంట. ఆ రోజు ఒక మనిషి చచ్చిపోయాడు. అలాగే భవానీపురంలో ఒక హోటల్ కట్టాడు అతను. ఆ హోటల్ పర్మిషన్ లేవు. అలాగే కొన్ని కమర్షియల్ ఉన్నాయి అంటారు. నాకు ఇంకో 2 ఆస్తులు ఉన్నాయి కమర్షియల్. నన్ను చంపేస్తాను అంటాడు. నేనే చచ్చిపోతా ఏమంటాడు? చచ్చిపోయి సాధిస్తానేమంటాడు. ఒక ఆఫీసులో సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు, చచ్చిపోయి ఏం సాధిస్తావురా, నువ్వు చెయ్యి, నువ్వు కూడా కంప్లైంట్ పెట్టు. అసలు తప్పు ఎవరైనా కానీ తప్పు చేస్తారు. సెట్ బ్యాక్స్ అంటారు. నేనేం తప్పు చేయాల. వదిలేమో అన్నం పెట్టేది, ఇద్దరం కూర్చొని వదిలేమని చెప్పేది. ఇతను అంత కరెక్ట్గా చేయించాను కనుక బోండమ్మ ఇసురా ఒకటే చెప్తున్నా, నువ్వు న్యాయంగా చెయ్యి. ప్రజావేదిక పూజ చేసిన 5 సంవత్సరాలు విధ్వంసం పరిపాలన అంటారు. బోండమ్మ ఇసురా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. 4వ తారీఖు అయింది. నన్ను చంపేస్తానని అంటాడు. చచ్చిపోయి సాధించేది ఏంటంటే, నా బిల్డింగ్ ఉంది, ఈ లైన్లో 100 ఉన్నాయి. ఏమండి,
లైన్లో 100 ఉన్నాయి. ఏం చేస్తాడో బోండా ఉమేశ్వర గారు కూడా చెప్తున్నాను. బోండా ఉమేశ్వర గారికి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ పదవి పోకుండా మంచి పని చేశాడు. ఎంత ఆవేశపడేదంటే ఆయన విశ్లేషించి ఆయన గెలిచిన 4వ రోజుకే మినిస్టర్ కావాలంటాడు. మమ్మల్ని రాజీనామా చేయమంటాడు. మేము చేయమని చెప్పా. రోజుకు ఒకసారి వైసీపీలోకి వెళ్ళిపోదాం అంటాడు. వెళ్దామన్నా అన్నారు. నేను వైసీపీలోకి వస్తానన్నా అని చెప్పా. ఆయన వైసీపీకి వెళ్ళలేదు. దేవుడి దేవల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమేశ్వర లాంటి వాళ్ళకి ఆవేశపడి మినిస్టర్ పదవి ఇవ్వకండి. చాలా అరాచకం జరుగుతుంది. ఎంత దుర్మార్గుడు అంటే ఇంకోటి కూడా చెప్తున్నా, అధికారులకు చెప్తున్నా, పోలీస్ ఆఫీసులకు చెప్తున్నా. పోలీస్ ఆఫీసర్లో ఎక్కడొకసారి పిల్లలు విజయవాడలో చదువుకుంటారని చెప్పి మంచి పోస్టింగ్ కోసం విజయవాడ వద్దాం అనుకుంటారు. ఈ బోండా ఉమేశ్వర పని చేయకపోకండి. పోలీసులు నీచంగా చెప్తాడు. ఎందుకంటే నేను పోలీసులో ఎంతో మంచి వాళ్ళు, నేను పోలీసులో స్నేహం ఉంది. మా పెద్దనాన్న పోలీసులు చేశారు. ఎంత దుర్మార్గుడు అంటే పోలీస్ ఆఫీసర్లు ఏదో పిల్లలు చదువుకుంటారనేసి 15 లక్షలు 10 లక్షలు ఇవాళ బోండా ఉమేశ్వర ఈ అరాచకం ఎందుకు చేస్తున్నారంటే అందరి చేసుకోవడానికి ఏమండి, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి ఈ బారోల దగ్గర పోలీస్ ఆఫీసర్లు విజయవాడ సిటీ పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఆఫీసరు పాపం పిల్లలను చదివించుకోవడానికో దేనికో కానీ వస్తామంటారు. వాళ్ళ దగ్గర 15 లక్షలు 10 లక్షలు తీసుకొని పోలీసులు ఇస్తామంటాడు. ఆఫీసర్స్ వద్దు రాబాకండి. నేను సిఐఎల్తో సుదీర్ఘకాలంగా సిఐఎల్తో ఏసీబీలతో హోంగార్డులతో నేను ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో భాగంగా తప్పు చేయమని చెప్తాను కానీ చేయరు, పోలీసులు చేయరు. ఏది ముఖ్యమంత్రి లెవెల్లో తప్పు కానీ తప్పులు ఒక కానిస్టేబుల్ ఒక సిఐ గారు తప్పు చేయాలని చేయరు. నేను తప్పు చేసిన ఎంత పరిచయం ఉన్నా ఆ సిఐ తప్పు చేయాలంటే ఎంతో మనపడతాడు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటాడు. ఎవరు బోండా ఉమేశ్వర ఎవరి మీదైనా కానీ ఆ సిఐ గారు మరణం పడిపోతామంటాడు. ఆ సిఐ గారు మరణం పడిపోతామంటాడు. ఆ కేసు పెడతానికి ఆ సిఐ గారు చెప్పా, ఏమండి ఈ సంస్కృతి అతను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటే ఇంకోళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటారు. ఎక్కడ తట్టుకుంటారండి? ఈ సంస్కృతి వచ్చానని చెప్పాను. అందుకని ఒకటి చెప్తున్న ఆఫీసర్లు ఏఈలు, కరెంట్ ఏఈలు, వాటర్ ఏఈలు ఢిల్లీలో ఉన్నారు. కానీ అందరికీ నాకు తెలుసుకోబట్టి నేను రాజకీయ నాయకుడినే, నేను సంఘ సేవకుడినే, నేను కూడా పరిపాలించేవాడిని. నాకు ఇప్పుడు పోస్ట్ ఉంది. నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకోమంటాడు. నేను వెళ్ళి కాళ్ళు పట్టుకుంటా. బోండా ఉమేశ్వర గారిని ఇక్కడికి రమ్మనండి, కాళ్ళు పట్టుకుంటాను. నేను నా భార్య అంటలను ఎక్కడికి పగలు పట్టిన దానికి బోండా ఉమేశ్వర గారిని వచ్చి ఇక్కడ రమ్మని కాళ్ళు పట్టుకుంటాను. నేనేం చేయలేదు. ఇద్దరం కలిసి తిన్నాము, మాకు తాగాము, మాంసం తిన్నాము. నా భార్య బ్రాహ్మణ అయ్యి వండకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చున్న వాళ్ళం. నా భార్య నువ్వు రోజు పని నీకు కొట్టుకుంటూ వస్తున్నావు. గెలవక ముందు నన్ను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి గెలవక ముందు 20 సార్లు తీసుకెళ్ళాడు. గెలిచిన రోజు మర్చిపోయాడు. అలాగే ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారిని తీసుకొచ్చాడు. అలాగే పయ్యాల కేసులు గారిని తీసుకొచ్చారు. అలాగే కొత్తగాల నారాయణ గారిని తీసుకొచ్చారు. ఈసీ గారిని తీసుకొచ్చారు. అంటే నా సేవలు గుర్తించి మరి నన్ను ఇవాళ తిరుమల నా భార్య చచ్చిపోయి గురి చేసుకుంటానని మరి బతుకులు ఆడతాను. లేదనుకుంటే మళ్ళీ ఇంకొక రోజు నా భార్యకి నా పిల్లలకు అంత చేపిస్తాను. నా కోసం మీరు అందరూ వచ్చిందానికి నా ఆవేదన అర్థం చేసుకుంటానికి బోండా ఉమేశ్వర కాళ్ళు పట్టుకుంటా రమ్మనండి. ఇక్కడ రమ్మని పట్టుకున్నాం. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఏమంటాడు? బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే ఏమంటే బోండా ఉమేశ్వర వెళ్ళి కాళ్ళు పట్టుకోండి ఆటేస్తానంటాడు. వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా ఇక్కడ ఒక రమ్మని పట్టుకుంటా. ఏమండి నాకు 5:30కి నోటీస్ 5:30కి ఇచ్చారండి. 24 hours అవ్వకుండా కూడా బిల్డింగ్ పగలగొట్టేశారు వచ్చి. 5:30 నాకు నోటీస్ ఇచ్చాడు. నా వాట్సాప్ అన్ని లాయర్ గారు చూపించమన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నా, త్రిపురాజు గారిని కలుస్తున్నాను, మహాశాఖ రాజేష్ గారిని కలుస్తున్నాను. ఆయన ఎవరో జగన్శ్యామ్ గారిని అందరూ తీసుకెళ్తామన్నారు. అది నాకు సహాయం చేసుకుని అందరూ వచ్చిందని ఇవన్నీ కూడా పంపించండి. రేపు నేను చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను. చేయలేదు. నాకు వైసీపీలో నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను కేసీఆర్ నాని గారికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తట్లేదు, పారిపోయాడు. వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేశాడు. అన్నయ్యకి ఫోన్ చేశాను. నాకు ఈ సహాయం చేసి ఈ స్థితిలో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన కూడా టీడీపీ పెద్దలే చేశాడు. ఒక యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నువ్వేం కంగారు ప్రభావం నేనున్నా, నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా. చంద్రబాబు నాయుడు బోండా ఉమేశ్వర కాళ్ళు పట్టుకోవడం వద్దు. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో. నువ్వు ఎల్ఈడి ఆటో కొనుక్కో. నీకేం ఇబ్బంది? ఆటో కొనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడి పెట్టుకొని నీకు జరిగిన అవమానం
నీకు జరిగిన అవమానం చూపించానని అంటాడు. నేను సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నాను. ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేదు. గెలిచిన 3 శుక్రవారాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకోవచ్చారని చెప్పాడు. ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొనడానికి వెళ్ళాడు. నేను మంచి సలహాలు ఇచ్చాను, చేశాను. ఏది ఇతను చేసిన మోసాలకు ఒక పారిశ్రామికవేత్త కేసులు పెట్టించాడు. ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడని అంటే ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడని తిరుగుతా ఉంటే నేను కాపులా ఉన్నా. నువ్వు మాదిగోడివి, నువ్వు మాలోడివి, నువ్వు మాదిగోడివి, నువ్వు వెనకాల ఉండే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామికవేత్త చెప్పాడు. ఆ పారిశ్రామికవేత్త ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు 70 కోట్లు తినేశాడంట. ఆ పారిశ్రామికవేత్త దగ్గర 70 కోట్లు తినేశాడంట. 70 కోట్లు తినేశాడంట. ఆయన పక్కపట్టాడు. ఆయన వల్ల ఒక అతను చచ్చిపోయాడు, ఓ వైసీపీ సభలో ఒక అతను చచ్చిపోయాడు. ఇవన్నీ గమనించి కోన మనుషులకు ఒకటే చెప్తున్నాను, నేను నీకు అన్యాయం ఏం చేశాను? నువ్వు గెలవడానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడించాను. గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయలా, మల్లాది విష్ణు గారు ఇలా చేయలా. ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా. కోణం కృష్ణ గారు అండగా నిలబడ్డారు. నా బిల్డింగ్ చూసి వచ్చేలా నేను ఊళ్ళో లేను, నన్ను చంపేస్తాను, శిరోమరణం చేస్తాను. నాకు హ్యాపీ ఉంది. కోణం మహేశ్వరరావు సున్నకానందం పొందు, ఏమేం పర్వాలేదు. ఇవన్నీ బెదిరించడానికి ఏంటో తెలుసా? మాస్టర్ మైండ్ స్కూల్ ఉన్నది, ఆయన పగలకొట్టి ఇచ్చాడంట. ఆయన 15 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు పార్టీ ప్రచారానికి. బస్సులు పంపించాడు 2014లో. ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు, ఏఈల పోస్టింగ్లు అంటే 5 లక్షలు 10 లక్షలు కారం పెట్టుబడి. ఎవరు వెళ్ళొద్దు, నేను అండగా ఉంటా వైసీపీ నాయకులకి. నాకు ఇది చేసిన టీడీపీ వాళ్ళే నాకు అండగా మీటింగ్ అన్ని పెట్టుకో, అవన్నీ పెట్టుకోమని చెప్పాను. నేను అండగా ఉంటాను, నేను తిరుగుతాను. ఈ సెంట్రల్ నియోజకవర్గాలు 21 డివిజన్లలో నాకు జరిగిన అన్యాయం పగలగొట్టింది. నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి. నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా. నాకు 24 గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి 8 గంటల్లో 9 గంటలు అధికారులకి బుద్ధి ఉండాలి. ఆ అధికారులతో పని చేశాను. అధికారులు చాలా మంచి వాళ్ళు. అధికారులు ఒత్తిడి కూడా అవ్వకండి. అధికారులకు నేను అండగా ఉంటా. నేను చిన్నవాడినే కానీ అండగా ఉంటా. ఎందుకు అండగా ఉన్నానంటే శుద్ధుడిగా కాలం నేను రాజకీయ, నేను కార్పొరేట్గా పోటీ చేశా. ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్ని పోలీస్ ఆఫీసర్లో. ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి. వీడి దగ్గర ఇద్దరు మాకు వీడు అవమానపరుస్తాడు. వీడు ఒక జగన్మోహన్ రావు గారు అని చెప్పేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. 2014లో అతనికి యాంటీగా ఏం చేయలే. 2014 ఏం బాగుండ వస్తున్నాగా ఆ సీఏ గారు ఏం చేశాడంటే లాండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని తీపిచ్చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారి జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆఫీస్లో కొద్దిగా ఏంటంటే అదొక డిఫరెంట్. భార్య పిల్లలు ఫీజులు కట్టలేక అవమానం పడలేక అని చెప్పేసి ఆయన చనిపోయాడు. నేను చనిపోదాం అనుకున్నా, నన్ను చనిపోవద్దు అంటున్నాడు హైకోర్టు మాజీ జడ్జి గారు. చనిపోవద్దు, అన్నీ నేను చేసి పెడతాను. గోండం మహేశ్వర కళ్యాణ మండపం మీద కేసు పెట్టు. గోండం మహేశ్వర గారి మీద కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. అయినా నాకు ఎలా తెలుస్తుందంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడనంటే మంగళవారం రా, అతను అఫిడవిట్లో ఇచ్చిన నీ కాగితాలు ఇస్తాను. జగదీష్ సోది కబుర్లు చెప్పొద్దు. 13వ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను. ఎదవా స్టే తీసుకోమని తీసుకోలేదు, ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి. నాకు స్టే ఎందుకన్నా ఇదే భవన హోమేశ్వర గారు ఈ స్లాబ్ వేయించాడు. ఇదే భవన హోమేశ్వర పూజ చేశాడు. 2014 ఎంతమంది చెప్పారు? ఆ దగ్గర ఉన్నాయి. ఒకటి మంచిగా ఎందుకంటే పేదలు చెప్పండి, మళ్ళీ పొరపడతాయేమో. చందనా బ్రదర్స్ అయ్యంతా చేయించాడు. ఇది పెద్ద విషయం అయ్యింది. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలడు, ఎందుకంటే మంచి మనిషి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే భవన హోమేశ్వరం మీద ఎఫ్ఐఆర్ అయ్యింది. వదిన మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా. వదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టి మీ అన్నయ్య మంచివాడు కాదు, నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదని. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు నిన్న చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు ఫీడ్ చేయలేరు. చేస్తాం. ఒకటే మాట చెప్తున్నా, లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళకు డబ్బులు అక్కర్లా. ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు, ఇస్తేనే తీసుకుంటాడు. ఎమ్మెల్యే చెప్పాడన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు. ఎప్పుడు కడతారంటే ముఖ్యమంత్రి లెవెల్ జరుగుతుంది. నేను సుధీర్ కావాలం పోలీసులతో నేను తిరిగాను. ఏమంటే అరవకండి, పోలీసులతో నేను తిరిగాను. పోలీస్ ఆఫీసర్ని అరే అంట ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ పలగొట్టించారంట. ఏరా బోండ హోమేశ్వరం నీ పిల్లలు నాకు నాశనం అయిపోతారు. నా ఆవిడ బ్రాహ్మణుని చెప్పేస్తుంది. నీ తెలుసు 100 ఒక్కలు అవుతుంది, 1000 ఒక్కలు అవుతుంది. నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ సిరుసు 1000 ఒక్కలు అవుతుంది అండి. జనకి 1000 ఒక్కలు అవుతుంది. 3 ఒక్కలు అయితే కుట్లు వేయించుకుంటా, 1000 ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు వేయించుకుంటాను అని నా భార్య రాయిపోయింది. అలాగే భగవంతుడు ఉన్నాడు, న్యాయ దీక్ష చేస్తాను. పోలీస్ ఆఫీసులు, కరెంట్ ఏఈలు, డిఈలు ఇక్కడ పనిచేయొద్దు. నీటిగా మీకు 70,000 రూపాయలు జీతం వస్తుంది. వాడు పోలీస్ ఆఫీసర్ని
ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా, నేను కార్పొరేటర్నే కదా, నేను ప్రజాప్రతినిధే కదా, వాడు గెలవడం కోసం నేను ఏంది చేసి నేను నన్ను చంపేస్తాను, నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు. నా కుటుంబం మొత్తం చేసుకున్నాను, వారానికి వస్తారు, నెలకు వస్తారు, ఇక్కడ చేయించుకుంటాము. ఈ పగలగొట్టింది డాక్యుమెంట్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, హైకోర్టు జడ్జి గారికి అన్నీ చూపిస్తాము. ఏమండి జనాలు ఉన్నారు, ఐఎఫ్ఎల్ బ్యాంకు వాళ్ళు ఉన్నారు, ఐఎఫ్ఎల్ బ్యాంకులో ఉన్నారు, ఇవన్నీ చేస్తారా? ఎన్ని చేసి పగలగొట్టిస్తారా? టైం ఎవరు ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు, ఆఫీసర్లు మీరు మిమ్మల్ని ఏమనకూడదు. ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళు అంటే ఏదో ఒక రూపాయి పిల్లల కోసం కష్టపడతారు. కానీ ఆఫీసర్ అదే అంటాడు వాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్తాడు ఆయన ఎంత మంచి వాడనంటే, ఎందుకయ్యా నీకు ఇదంతా అదే పార్టీలో ఉండకపోయావా, వేరే పార్టీలో ఉండవు, నాకు కర్మ సార్. ఆ కేసునే నాని గారు రా పార్టీలో కానీ మల్లాది విష్ణు గారు చెప్తే మల్లాది విష్ణు గారు ఎమ్మడబడి తీసుకెళ్ళేసారు. నేను జాయిన్ అయ్యా. ఎక్కడ జాయిన్ అయ్యాను? లోకేష్ గారు, చంద్రబాబు గారు నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసిన ఎవరు జనవరిలోనండి. ఏ జనవరి? 24 జనవరిలో నన్ను కేసినైనా చిన్ని గారు, ఒప్పన బాబుకుమార్ గారు, నేను ఆయన కార్పొరేటర్వే, ఆయన తీసుకెళ్లి పార్టీలో జాయిన్ చేస్తే వాడు జగదీష్ గారు వద్దానని చెప్పాడు. ఆ ఒప్పన బాబుకుమార్ గారు నీకేం ద్రోహం చేశాడు, నీకు చాలా పని చేశాడు కదా అన్నాడు. నేను పార్టీకి చేసిన ఇవాళ నాకు పార్టీ మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ నాకు అన్నది. ఒక యువ నాయకుడు ఏమవద్దు, చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళు, మోకాళ్ళ మీద నుంచో, నువ్వు దళితుడివి, నీకేదో అన్యాయం చేస్తే నేను ఉంటానని ఆ మున్సిపల్ ఆఫీసర్ అడిగాడు. ఎంత దొంగ నా కొడుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ని తిడతాడు, పోలీస్ కానిస్టేబుల్ని తిడతాడు, వాళ్ళని తిడతారు. వాళ్ళే కాపాడింది. నీ పక్కనున్న సెక్యూరిటీ వాళ్ళని తిడతారు. నువ్వు కొట్టావు. నన్ను అదే అని పిలిచేవాడు కాదు, కార్పొరేటర్లు అందరూ అనే పిలిచేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, లాస్ట్కి ఒకే నిమిషం. టీడీపీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్ అందరూ నేను సహాయం చేశాను. సునకానందం పొందబాకండి. నా బిల్డింగ్ ఏదో పడగొట్టారనేసి మీరు వాట్సాప్లో పెట్టుకోండి. భువనోమేశ్వర గారి భార్య ఒంటి మీద ఎఫ్ఐఆర్ కట్టారు, పిల్లల మీద ఎఫ్ఐఆర్ కట్టారు. నేను పెట్టాలని నేను పెట్టను, నాకు అవసరం లేదు. ఇవన్నీ కూడా చూసుకొని నా అందు దయించి భువనోమేశ్వర గారు నీ కాళ్ళు పట్టుకోవడానికి నా భార్య పడిన తపన, నా భార్యను చచ్చిపోమన్నా. నేను చచ్చిపోను. వెళ్ళి ఆ యదవని పిలిచి చెప్తూ కొడతానంటుంది. ఎందుకు కొడతానంటుందంటే, ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే గారు ఎవరో ఏం చేశారు, లైన్లో నుంచి ఉంటుంటే ఒక సామాన్యం కొడితే చంపేది కొట్టాడు దెబ్బ. చచ్చిపోయినట్టు ఆ ఎమ్మెల్యే, పరువు పోయింది ఆ ఎమ్మెల్యేది. అలాగే భువనోమేశ్వర ఏదో ఫంక్షన్లో ఉంటాడు. నా భార్య బ్రాహ్మణుడు అయినా కానీ నేను చెప్పు తీసుకొని 5 సంవత్సరాల్లో ఎక్కడో చూడపడుతుంది భువనోమేశ్వర. నేను కొట్టను, ఎందుకంటే నేను తిరిగాము. నువ్వు మంచివాడు 13 వరకు. పోలీసు మున్సిపల్ అధికారులు అంటారు, వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి, కాళ్ళు పట్టుకోండి, వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాడంట. ఎవరు? భువనోమేశ్వర గారు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాడంట. నన్ను కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాడంట. నాకు ఈ జరిగిన అవమానం భువనోమేశ్వర ఇంకెవరు ఆఫీసులు చేయొద్దండి, ఏమవుదు. 70,000 జీతం వస్తుంది. ఏమంటే మున్సిపల్ అధికారులు మీకు 70,000 జీతం వస్తుంది. గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేస్తారో ఆయన మీద పగ తీర్చుకోండి. భువనోమేశ్వర ఆయన మీద పగ తీర్చుకో, నా మీద పగ కాదు. నువ్వు రా, ఇక్కడ నేను పట్టుకోను. మా ఆవిడ పట్టుకుంటానని, అది ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు, మా ఆవిడ పట్టుకుంటానని చెప్పేసి వెళ్ళింది. ఇక్కడ ఒక మహిళా నాయకురాలు ఇక్కడ ఉంది. ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళేవే అని అన్నా. ఆమె ఏమంటుందంటే, నాకు నువ్వేం పని చేయలేదు. ఆమెకు జైలు శిక్ష పడుతుంటే ఒక ఇద్దరు చచ్చిపోయారు. ఆమె వల్ల ఆ మహిళా నాయకుల వల్ల ఇద్దరు చచ్చిపోయారు. ఆ మహిళా నాయకులు ఇద్దరు చచ్చిపోతే నేను కాపాడి ఆ మహిళా నాయకులను కాపాడి ఆగనే ఏడి గారు నేను రోడ్డు మీద పెట్టలేదు. ఏడి గారు నా ఇంట్లో పెట్టుకున్నాను. నేను ఇక్కడ పెట్టుకున్నా, నా బిల్డింగ్లో పెట్టుకున్నా. ఎంతసేపు అయినంత మిమ్మల్ని ఇవ్వబట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 50 రోజులు 53 అంతకన్నా దాడులు చేశారు నా బిల్డింగ్. ఏమండి ఈ రోడ్లు ఏమన్నాయని చూశాను. నేను రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను కట్టుకున్నాను. మళ్ళీ ఎప్పుడు చేయగలను? చేయలేను. వాడికి పిల్లలు ఉన్నారు. వాడి కట్టిన భువనోమేశ్వర కట్టిన వాటిలో వాటిల్లో రేవు పార్టీలు అయ్యో పెట్టి పైన పెట్టి అరెస్ట్ చేసి ఆ వాటర్ గురించి వచ్చింది. నా బిల్డింగ్ గురించి రాలేదండి, నా బిల్డింగ్ గురించి రాలేదు. రెడ్డి గారు
వెంకట్రావు నాకు అందరూ తెలుసు. ఒక సీఏ గారు ఆవేదన ఇది బాగున్నాం చేస్తున్నాం ఏంటి కావండి మీరు రాదండి నేను ఇవన్నీ కూడా ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతూ ఉంటాను. ఏం చేశాడని ఏం చేశాడని తిరుగుతూ ఉంటాను. తలకెక్కిందా పొగరు తీస్తారు ఎవరికైనా కానీ. నేను ఒక ఎస్సీని అయ్యింది ఓసీలో నేను గెలిచేవాడిని జానారెడ్డి గారి మీద. ప్రజలు నాకు ఒక నిమిషం ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు 11,000 మంది నాకు 5,500 మంది ఓట్లు వేశారు. జానారెడ్డి గారికి 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే 5,000 మంది నన్ను తిరస్కరించారు. 5,000 మంది తిరస్కరించేసి 5,000 మంది నేను చంపేనా? నేను 5,000 మందికి పని చేశాను. జానారెడ్డి గారి మీద 500 నిజాలు అంటే చంపేస్తా వాళ్ళకు. నేను మల్లాది విష్ణు గారిని ఇంత అరాచకం లేదు. మల్లాది విష్ణు గారు ఓడిపోవాలని, గౌతమ్ రెడ్డి గారు ఓడిపోవాలని నేను తిరగబడి చేసి నా గుర్తింపు గుర్తించి జగదీష్ ని అంత మంచోడు లేదని బాగున్నాం గారు తెలుగుదేశం పార్టీలో డివిజన్ ప్రెసిడెంట్ కార్పొరేటర్ కూర్చోబెట్టి జగదీష్ చూసి తెచ్చుకోమన్నారు. అన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ అందరూ తీసుకెళ్తానన్నారు. ఒకటే పోస్టింగ్లు తీసుకోవద్దు పోలీస్ ఆఫీసర్ మీరు పోస్టింగ్ తీసుకోవద్దు సెంట్రల్ నియోజకవర్గంలో. తీసుకుంటే నీతి నిజాయితీలో నేను డీజీపీ గారిని కలుస్తాను, సిఎస్ గారిని కలుస్తాను. నీరప్రసాద్ గారు ఇప్పుడు సిఎస్ గారు నీరప్రసాద్ గారు నా మిసెస్కి రేషన్ షాప్ ఇచ్చింది నీరప్రసాద్ గారు. నా మిసెస్కి రేషన్ షాప్ ఇచ్చింది ఎర్రనాయుడు గారు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. అబద్ధం చెప్పను. జగదీష్ గారి ప్రాణం పోయినా కానీ అబద్ధం చెప్పను. నా కోసం విషయం చేసి నేను ఇంకా చెప్పాల్సిన ఆవేదన ఉంది. తక్షణమే నేను దళితుడిని కాదు, అందరూ ఒకటే క్యాస్ట్. నేను చెల్లి నన్ను ఇక్కడ అందరూ ఆదరించి నాకు వేశారు. ఇది నేను చంద్రబాబు నాయుడు గారు శనివారం ఉంటుందంట కౌన్సిల్. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి శనివారం ఉంటుందంట. శనివారం వెళ్ళేసిస్తాను. నాకు ఇగో ఎవరైనా అన్నాడు పోలీస్ అధికారులకి వాళ్ళకి వెళ్తాను. నా కొడుకు నాన్న నీకు 5:30 వరకు టైం ఇచ్చారు, మేము 20 మంది లాయర్లు వచ్చి మేము అవుతాం గొడవ చేయమని. వద్దు నాన్న వద్దు. అతను ఏం పాలు కొట్టిస్తామనండి. కొట్టిస్తున్నారండి. అయిపోయింది. నా జీవితం నేను పాడు చేయలేదు. ఇంకోటి జరగకూడదు అన్యాయం. ఆఫీసర్ గారండి మీ మీద ఒత్తుకుంటే ఏమీ చేయలేడు అతను ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అతని మీద రౌడీ షూట్ చేస్తారు. ఎవరి మీద మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు టోల్ లీడర్ హరిబాబు అని ఉన్నాడు. అతను ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టించారు. ఎవరిని వదలడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాకు తప్పు పట్టించాను. నేను చంద్రబాబు నాయుడు గారు చేశాను. ఏం లేదు. నా బిల్లుని నేను కొనుక్కున్నా. నా బిల్లుని పాలు కొట్టించాడు. నా బిల్లుని చేయండి. పోలీసు మీ మాట అంటారు. నా బిల్లు 70 లక్షలు మీరు కొనుక్కున్నామా? ఇది 70 లక్షలు నా తప్పు ఉంది. అమ్మినాయన ఎత్తున్నాడా? మా అమ్మినాయన ఎత్తున్నాడు తల్లి. ఆయన పిలవాయా? వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా. అదే వైసీపీ వాళ్ళు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎంత దుర్మార్గుడు. నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు పాలు కొట్ల. నువ్వు ఇవాళ 12 మంది పాలు కొట్టించా ఉంటావు. ఇల్లు మాస్టర్ గారు పాలు కొట్టించా ఉంటావు. పాలు కొట్టించు. ఏం పర్లేదు. మా రా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నీకు వాట్సాప్ చూసుకోవాలి. అదే నీ నెంబర్ చెప్పాయా? పోయేది అంటే
ఉమామహేశ్వరరావు డౌన్ డౌన్ బోండా ఉమామహేశ్వరరావు ఒక దళిత నాయకుడి మీద ఈ అరాచకాలు ఆపాలి ఒక దళిత నాయకుడి మీద అరాచకాలు ఆపాలి డౌన్ డౌన్ బోండా ఉమామహేశ్వరరావు డౌన్ డౌన్ బోండా ఉమామహేశ్వరరావు డౌన్ డౌన్ బోండా ఉమామహేశ్వరరావు ఇది బోండా ఇది బోండా చేస్తున్న అరాచకం క్రికెట్ తెగింది లేరా ఏమైతే ఆడు చంపేస్తాను అనుకుంటే చచ్చిపోతాను అయిపోయింది పోలీస్ అధికారులు అయిపోయింది చట్టంలో వెళ్ళిపోతా అధికారులు చట్టంలో వెళ్ళిపోతా కొంచెం సైడ్ రా ఒక నిమిషం ఎందుకో చాలు పోలీస్ అధికారులు చట్టంలో వెళ్ళిపోతా అమ్మా మీరు రెండు కాదు మీరు రెండు ఇద్దరు రండి ఇద్దరు పెట్టి ఇది బోండా అరాచకాలు ఇవన్నీ ఎన్ని బోండా వయసు అరాచకాలు ఇవన్నీ